ఇంకా 2 రోజుల్లోనే మిథున రాశి వారు కోట్లకి అధిపతి కాబోతూ ఉన్నారు. అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతోంది. ఆకస్మిక ధనయోగ సూచనలు వీరి జీవితంలో పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. మరొక 2 రోజుల్లోనే మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష చక్రంలో 3వ రాశి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది. మిథున రాశి వారికి ఈ సమయంలో కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా మీరు ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. గొప్ప ఆర్థిక లాభాలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి. మరొక 2 రోజుల్లోనే వీరి జీవితంలో పూర్తి మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. సాక్షాత్తు అదృష్ట దేవత వచ్చి మీ తలుపు తట్టబోతూ ఉంది. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనయోగ సూచనలు ఉన్నాయి. గొప్ప ఆర్థిక లాభాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తి చేస్తారు. శ్రీరామ సందర్శనం మీకు మరింత మేలును చేస్తుంది. మీ రంగాల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి. మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరాలకు పనులు పూర్తి అవుతాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఒక్క శుభవార్త మీకు ఇంట ఆనందాన్ని కూడా నింపుతుంది. అనవసరమైన విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైన వ్యవహారాలలో మృదు సంభాషణ చాలా అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తి వృద్ధి చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు కూడా తీసుకోవాలి. వాచా దోషం పెరగకుండా చూసుకోండి. ఇష్టదేవత ఆరాధన మీకు శుభ పరిణామాలను ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. శ్రీ క్రోధినామ సంవత్సరం మిథున రాశి వారి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగ విషయాల్లో చాలా జాగ్రత్తలు ఈ సమయంలో కావాల్సి ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా స్వబుద్ధితో నిర్ణయాలు తీసుకోండి. అలాగే అధికారులతో కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు పాటించాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి మిత భాషణ అనేది చాలా అవసరం. తోటి వారు కొన్నిసార్లు అనుకూలంగాను కొన్నిసార్లు ప్రతికూలంగా కూడా ప్రవర్తించవచ్చు. వర్కర్స్తో కూడా బహుజాగ్రత్తలు పాటించడం మేలు. వాక్కును నియంత్రించుకోవడం అవసరం. ఇంటిలో ఉండే పని వారితో కూడా చాలా జాగ్రత్తలు అనేవి మీకు అవసరమవుతాయి. వ్యాపార విషయాలు అనుకూలమే. నూతన ప్రయత్నాలకు అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాలు చూస్తే సాధారణ స్థాయిలో ఉంటాయి. అన్ని కోణాల్లోనూ కూడా గురువు వ్యయ సంచారం దృష్ట్యా మీరు జాగ్రత్తగా ఉండాలి. చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులు అందరితోనూ కూడా కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో మీరు ముందు జాగ్రత్తలు పాటిస్తారు. కొన్ని సందర్భాల్లో పిల్లల నడవడిక మీకు ఇబ్బందిని కూడా కలుగజేస్తుంది. బంధువులతో బహు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే శుభకార్యాలు నిర్వహణ విషయంగా ధన వ్యయం అధికంగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అధిక ధనలాభం కూడా చేకూరుతుంది. అవగాహన లేమితో ఆర్థిక ప్రణాళికలు కూడా సాగుతాయి. రుణాల విషయంలో విచిత్ర స్థితి ఉంటుంది. కావలసిన కొత్త రుణాలు ఆలస్యంగా కూడా అందవచ్చు. భార్య పిల్లలతో తరచుగా ప్రయాణాలు చేయడం వలన ధన వ్యయం అధికం అవుతుంది. ఆరోగ్య విషయంగా చాలా మంచి మార్పులు ఉంటాయి. పాత ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కూడా మంచి వైద్యం లభిస్తుంది. చక్కటి శుభ పరిణామాలు కలుగుతాయి. హృద్రోగులకు మాత్రం చిన్న చిన్న చికాకులు కలిగి ఉంటారు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఉద్యోగంలో అభివృద్ధి ఎక్కువగా గోచరిస్తుంది. కుటుంబ విషయాలు సాంఘిక వ్యవహారాలను సామర్థ్యంగా నడపగలుగుతారు. అందరి నుండి సహకారం ప్రోత్సాహం కూడా బాగా లభిస్తుంది. గర్భిణీ స్త్రీల విషయమే గురువు వ్యయ సంచారం దృష్ట్యా మే నుండి కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటించాలి. షేర్ వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉండవు, కానీ నష్టాలు మాత్రం కలగవు. మంచి కాలం నడుస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి విద్యా వ్యాసంగంలో వారికి కూడా అనుకూలత తక్కువగా ఉంటుంది. ఉద్యోగరీత్యా వెళ్ళే వారికి కాలం అనుకూలం. కోర్టు వ్యవహారాలలో ఉన్న వారికి పనులు సానుకూలం అవుతుంటాయి. ఏదో ఒక రూపంగా కార్యసిద్ధి చేకూరుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి ధన వ్యయం అధికం అయినా కార్యసిద్ధికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మే నుండి గురువు వ్యయస్థితికి సంచారం ఫలితంగా తగినంత జాగ్రత్తతో అభ్యాసం చేయాల్సి ఉంటుంది. రైతుల విషయంలో శ్రమ చేసిన దానికి సమస్థాయి ఫలితాలు ఉండకపోయినా నష్టం మాత్రము ఉండదు.
మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారికి అసహనం పెరుగుతుంది. గొప్ప కోసం ఆర్థికంగా ఖర్చు చేస్తారు. ఆరోగ్య ఇబ్బందులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులను నమ్మి పనులు తలపెట్టవద్దని ప్రత్యేకమైనటువంటి సూచన. మిత భాషణ మీకు రక్షణ. ఆరుద్ర నక్షత్రంలో వారికి కోర్టు వ్యవహారాలు ఇబ్బందికరంగా మారే సూచనలు ఉన్నాయి. అవమానకర సంఘటనలు, అధిక ధన వ్యయం చికాకు పెడుతుంది. వాహన లాభం ఉంటుంది. పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల వారికి ప్రయాణాలలో జాగ్రత్తలు అనేవి చాలా అవసరం. వస్తువులను పోగొట్టుకోవడం లేదా మరొక రూపంగా అయినా సరే నష్టం జరుగుతుంది. రుణాల విషయంలో ఆర్థిక విషయాలు కూడా ద్వితీయార్థంలో చికాకును కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెలలో చూసుకున్నట్లయితే కనుక వీరికి శుభవార్తలు కూడా వింటారు. అన్ని రంగాల్లోనూ కూడా రాణిస్తారు. అధికార లాభం ఉంటుంది. అనుకూల స్థానచలనం కలుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నత పదవులు దక్కుతాయి. కుటుంబ సౌఖ్యం, ఆర్థిక లాభాలు, కార్యజయం కూడా కలుగుతాయి. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు ఉన్నాయండి. విద్యార్థులకు శ్రమ ఎక్కువైనా సరే లాభం ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యోగులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. స్వబుద్ధితో చేసే పనులు అన్నీ కూడా లాభిస్తాయి. రైతులకు చికాకులు కూడా కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక మిథున రాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. ఈ రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి యొక్క హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు. ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగా కనిపిస్తుంది. తమ యొక్క వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకునే విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన కూడా ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. అలా గతం గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వీరు వస్తారు. మిథున రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు కూడా ఎదుర్కొంటారు. మిథున రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు. అందుచేత ఈ రాశి వారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఈ సమయంలో వీలున్నప్పుడల్లా శనిదేవుని ఆరాధించండి. వీరిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి బుధవారం కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది. అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఉద్యోగుల పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి. అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి. శుభప్రదమైన మంగళవారం తిథి రోజున శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ప్రతిరోజు లేదా మంగళవారం మరియు శనివారాలు, ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠిస్తే మంచిది. ఇతర హనుమాన్ మంత్రాలను, స్తోత్రాలను కూడా పఠించండి. చూసారు కదా, మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.